నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. అప్పుడప్పుడు మనం పాత సినిమాల దగ్గరికి వెళుతూ ఉంటాం కదా. సో అప్పటి విషయము, జయలలిత గారికి కాలుతోనే సర్జరీ చేశారంట పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు. ఆవిడ నేను సినీ హీరోల్లో ఉంటుండగా అప్పుడెప్పుడు ఇది బాగ్దాద్ గజ్ దొంగ ఏదో ఆలిబాబా 40 దొంగలు ఏదో ఉంది కదా, అందులో ఎన్టీ రామారావు జయలలిత. ఆ సందర్భంగా జయలలితకి ఎప్పుడో ఒక చిన్న వేపముళ్ళు గుచ్చుకుందారు. చిన్న వేపముళ్ళు కాళ్ళలోకి వెళ్ళిపోయింది. తీద్దామంటే టైం దొరకటం లేదు. అంటే చిన్నది కదా, అంత తొందరగా రాదు. చిన్నది కదా, అంత తొందరగా రాదు. అదే అది తీద్దామంటే షూటింగ్ టైం వల్ల టైం లేదు. మళ్ళీ లోనకి వెళ్ళిపోయింది. ఏదో భరించుకొని షూటింగ్ చేస్తుందట. అయితే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే మేము సర్జరీ చేసి తీసేస్తామమ్మా అని ఏదో అన్నారట. సర్జరీ చేసి తీస్తానంటే ఇప్పుడు ఎలాగే ఎన్టీ రామారావు గారి కాల్ షీట్లు ఎలా రెస్ట్ తీసుకుంటుంది? ఈ మాట ఎన్టీ రామారావు గారితో చెప్పిందట. ఏమంటే నేను 2-3 రోజులు రెస్ట్ ఎందుకని చెప్పలేదట. రెస్ట్ తీసుకుంటానని చెప్తే దాంతో ఉందని మీరు తీసుకోండి అని ఆ ఎన్టీ రామారావు గారిలో ఒక అలవాటు ఉంది. నువ్వు వెళ్ళడికి రేపు సెలవు కావాలంటే దాంతో ఉందమ్మా డైరెక్టర్ గారిని అడుగంటాడు. అలా ఉంటుంది. మరి దాంతో ఉంది రెస్ట్ తీసుకోండి అంటే డైరెక్టర్ అంటే డైరెక్ట్ ఎడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు కాదు, మీరు వచ్చేయని చెప్పారట. చెప్తే ఇంక అక్కడి నుంచి బాధపడుతూ వచ్చింది. షూటింగ్ చేస్తుంది. షూటింగ్ చేస్తే ఒకరోజు మామూలుగా డ్యాన్స్ చేస్తారు కదా, డ్యాన్స్ చేస్తుండగా రామారావు గారు డ్యాన్స్ అన్నీ ఉంటాయి కదా, అడుగు తీసి అడిగేస్తారు కదా, ఎలాగేదో గుణపం దింపినట్టు ఆ అడుగేయడమే జయలలిత పాదాల మీద అడిగేశారట. ఫస్ట్ లోపల చీము ఉంటుంది కదా, చీము రక్తం చిమ్మేసి ఆ ముళ్ళు బయటకు వచ్చేసిందట. మంచి పని అయింది. చూస్తే ఇప్పుడు కళ్ళు తిరిగాయట రక్తం చూసేసరికి. తర్వాత వచ్చేసరికి చిన్న బ్యాండేజ్ చేసి కట్టేశారు. నొప్పిపోయిందట. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పిందట జయలలిత. ఏమైందంటే ఏం లేదండి, ఒక 10 రోజులు బట్టి బాధపడుతున్నాను, ఆ ముళ్ళుతో పడుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, మీ కాల్ షీట్ అని చెప్పేసి నేను వస్తున్నాను. మనం కూడా మిమ్మల్ని 3 రోజులు సెలవుడిగాను నేను, మీరు ఇంకా వివరాలు చెప్పలేదు నేను. అయ్యో వివరాలు అప్పుడు బాగా చూసేవాళ్ళు నాగేశ్వరరావు గారు, రామారావు గారు జయలలితని చాలా బాగా చూసేవారు. జయలలిత షూటింగ్లో ఉంటే ఒక ముద్దు వచ్చేది చూడడానికి. చేతిలోకి ఇంగ్లీష్ నవలు ఉండేది చక్కగా, అన్ని ఫ్యాన్సీగా, ఆ గొడుగు కానీ చైర్ కానీ ఆ చిన్న ఫ్యాను, బుల్లి ఫ్యాన్ ఇలా పెట్టుకుంటుంది. అంటే ఎక్కడ పెడితే అక్కడే వస్తుంది కానీ అట్లాంటి దాంతో అన్నీ సెపరేట్గా ఉంటాయి. టచ్అప్కి ఏమో మన వాళ్ళు వెట్టికలా తెచ్చుకుంటారు. ఆవిడ అలా కాకుండా ఏదో చర్మం ఇలాగంటే మొత్తం ఆయిల్తో ఉన్న ఫేస్ అంతా ఫ్రెష్గా అయిపోద్ది. అరగంట సేపు ఫ్రెష్గా ఉంటుంది. అదే శోభన్ బాబు కొనిచ్చింది. అది సంపాదించడం కష్టం. అది ఏ జంతువు తాలూ చర్మో కానీ ఇలాగ ఆయిలీష్గా ఉన్న ఫేస్కి ఒకసారి ఆవిడొక్కరే వాడేవారా? ఆవిడొక్కరే వేరే వాళ్ళు కూడా తెప్పించుకుంటూ ఉంటారు. లేదు ఆవిడొక్కదే వాడింది. తర్వాత శోభన్ బాబుకి ఇచ్చింది ఒకటి. తర్వాత కృష్ణరాజు గారు కొంతకాలం ట్రై చేశారు. ట్రై చేస్తే మామూలు చర్మం వచ్చింది కానీ అంత క్వాలిటీలు ఇది రాలేదు. ఇలా ఆయిల్ కృష్ణరాజు కూడా ఆయిల్ ఫేషే, రంగనాథ్ కూడా ఆయిల్ ఫేషే. ఈ ఆయిల్ ఫేస్ని శోభన్ బాబు ఒక్కసారి ఇలా టచ్ అంటే ఒక అరగంట అంటే ఏంటి లోనకి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చేమాట. ఒక షార్ట్కి ముందు ఇలాగ అనుకుంటే చాలుద్ది. అంత మంచిది మాట. ఇక చెప్పొచ్చేసంటే ఆవిడ చేసే పనులన్నీ ముద్దు వచ్చాయన్నమాట. చెప్పిందట, ఎలాగా నేను డ్యాన్స్ చేస్తుండగా మీ కాలు పడింది, దాంతో అది పస్సు వచ్చేసింది, పస్సుతో పాటు ముళ్ళు వచ్చేసింది, ముళ్ళుతో పాటు బ్లడ్ వచ్చేసింది. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పిందట. అప్పుడు నేను సినీ హీరోయిన్లో నేనే, చిత్రలోకంలో సినీ హీరోయిన్ రాస్తుండేవాడు, నేనే రాసాలి. అది జ్ఞాపకం వచ్చి చెప్తున్నాను. అవన్నీ ఇప్పుడు జ్ఞాపకం వచ్చి అలాగా ఆ రోజుల్లో జయలలిత అలాగ ఉండేది అన్నమాట. అండ్ జయలలిత గారు కూడా చాలా మాటలు కూడా చాలా ముద్దుగా రెస్పెక్టెడ్గా మాట్లాడేవారట కదా. సున్నితంగా కూర్చునే పద్ధతి ఇవన్నీ కూడా అతి సున్నితంగా ఉండేదట కదా. ఆవిడ రావడమే అపురూపమ్మ.
ఆవిడ జయలలిత ఎంత భోగం అంటే అక్కడ ఆవిడ జయలలిత చదువుకున్న స్కూల్లో ఏ గేట్లోంచి జయలలిత వస్తుందో అని జయలలిత మదరు 2 గేట్లలో అక్కడొక కారు ఈ గేట్ దగ్గర ఒక కారు 2 కార్లు పెట్టేదట. ఏమో తిన్నగా వచ్చేస్తుందో ఇలా సైడ్ నుంచి వస్తుందో తెలియదు కదా, ఎటు నుంచి వచ్చినా ఒక కారు ఉండాలి అని జయలలిత తల్లి అంత అపూర్వంగా చూసిందన్నమాట. తర్వాత జయలలితకి నాగేశ్వరరావుతో మొదటి యాక్ట్ చేసింది ఏది మనుషులు మమతలు. అప్పుడు స్విమ్మింగ్ సూట్ వేసినట్టయితే ఎంత బాగుంది. అంతవరకు స్విమ్మింగ్ సూట్ వేసే వాళ్ళే మనకి లేరు. సిగ్గేస్తుందా మొగ్గ లాంటి చిన్నది, అది బొగ్గ మీద చుట్టుకేస్తే సిగ్గేస్తుందో అనే ఒక పాట ఉంటుంది. ఎంత బాగా చేసింది, చాలా బాగా చేసింది అన్నమాట. అంటే ఆవిడ తాలూ చేష్టలన్నీ ముద్దు వచ్చాయన్నమాట. తర్వాత శోభన్ బాబుతో యాక్ట్ చేయడం కూడా ఎవరైనా సహజంగా ఇద్దరి మధ్య రిలేషన్ ఉంటుండగా పక్కన కూర్చుంటే ఎక్కడ లేని దరిద్రాలు చేస్తారు. అది ఇలా కిరిగంట చూడడం, నవ్వడం, ఏదో ఇవ్వడం, ఇలా అలా కాకుండా అక్కడ శోభన్ బాబు ఉన్నా కృష్ణరాజు ఉన్నా ఎవరున్నా నవలేదు చూడడం. ఈయన ఏదైనా కొంచెం మాట్లాడదామనిపిస్తే అక్కడ మామూలుగా ఒక హీరోయిన్ ఒక హీరో ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడారు. ఇష్టం ఉన్నట్టు ప్రేమ ఉన్నట్టు అసలు అట్లా పైత్యాలు ఏమి లేవు. అయితే అప్పుడు నేను జర్నలిస్ట్ని కదా, సినీ హెరాల్డ్ నేను రాసేవాడిని. ఇంకొక ఆయన ఎవరుండేవారు, జొన్నలగడ్డ కిషోర్ అని ఉండేవాడు. వాడన్నా మంచి ఇష్టమే శోభన్ బాబు గారికి, కానీ ఆయన తాగుపోతాడు. అందువల్ల కొంతకాలంలో ఆయన దగ్గర రానివ్వలేదు. మళ్ళీ జయసుధ పిఏ ఉండేవాడు మిక్కిలేని జగదీష్ బాబు, ఆయనన్నా ఇష్టమే. అంటే జయసుధ పిఏగా ఇష్టం, కానీ శోభన్ బాబుకి ఇష్టడుగా నేనే ఇష్టం. నీ వెళ్తే మాట్లాడేవారు, నన్ను ప్రైవసీగా నన్ను దూరంగా ఉంచేవారు కాదు, మాట్లాడేవారు. నేను కూడా అతిగా పోయేవాడు కాదు, ఎంతవరకు అంటే అంతవరకే. అది ఇప్పటివరకు అంటే చనిపోయినంత వరకు ఆ గౌరవాన్ని నేను కాపాడుకున్నాను. అంటే అంత బాగా ఉండేవాడు అన్నమాట. అంత బాగా నేను కూడా కాపాడుకున్నాను. అందుకే ఆయన గురించి అంత ఇన్ఫర్మేషన్ నేను రాయగలుగుతున్నాను. చెప్పొచ్చేది ఏంటంటే ఆవిడకి ఆ సంస్కారం అటువంటిది. ఎవరితో మాట్లాడినా సభ్యతగా సంస్కారంగా. ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మామూలు మాట్లాడుతుందా, అఖండమైన తెలివితేటలు. మరి ఏ నోటితో అన్నాడో శోభన్ బాబు, కానీ నువ్వు మంచి నీ బుర్ర చిన్న బుర్ర కాదు తల్లి, నువ్వు పెద్ద రాజకీయ నాయకురాలు అయిపోతావు అనేసరికి ఉరకండి అని చెప్పేసి ఆవిడకేంటంటే పెద్ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వాలని ఆవిడ ఆలోచన. అంటే రామ్ జత్మలాని లాంటి అంటే ఇండియాలో పేరు చెప్పుకోదగ్గ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్లో ఒకదాన్ని కావాలని. అటువైపు వెళ్లకుండా ఇండస్ట్రీ వైపు వచ్చారు. వాళ్ళ అమ్మగారు కూడా ఆర్టిస్టేనా? అమ్మ సంధ్య మంచి అందగత్తే. మాయాబజార్లో ఎన్టీ రామారావు పక్కన యాక్ట్ చేసింది సంధ్య సినిమాలు చేసింది, కానీ పెద్ద క్యారెక్టర్లు చేయలేకపోయింది. ఆవిడకి యాక్టింగ్ అంత రాణించలేదు. అందుకని కూతుర్ని పట్టుబట్టి చేయించింది మాట. చేయించి 14వ సంవత్సరంలో హీరోయిన్ అయిపోయింది కూతురు. అది ఆ కూతురు మామూలు కూతురే. అది నిజంగా వజ్రం మాట. చదువులో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, డ్యాన్సులో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, ఒకటిగా అన్నిట్లో కూడా అలాగుండేది. అంటే అంత ఆవిడ గురించి చెప్పుకుంటే అంత ఆనందంగా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ సిల్లీ సన్నివేశం, సరదా సన్నివేశం ఆవిడ చెప్పింది, నేను రాసింది మన ప్రేక్షకుల కోసం చెప్తున్నాను. ప్రేక్షకులు కూడా ఎంతో విపరీతంగా ఆదరిస్తున్నందుకు నా ప్రేక్షకులు, నా అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.